గత 15 సంవత్సరాలుగా దుర్గగుడిలో టెట్రా పాలతో అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఆవు పాలతో అభిషేకాలు చేయాలని చెప్పి ఎప్పుడూ కూడా ప్రజలకు సూచనలు చేసేటువంటి పండితులు కూడా ఆ విషయాన్ని మరచి అధికారులకు ఒత్తాస పలుకుతూ వాళ్ళ పబ్బాన్ని వాళ్ళు గడుపుకుంటున్నారు పురోహితులు కూడా. ఇది ఎంతవరకు సమంజసం? 15 ఏళ్ళంటే ఎన్ని ప్రభుత్వాల క్రితం నుంచి అది ప్రారంభమైంది? ఎవరు దీనికి ఆద్యులు? ఎందుకు అంత నిర్లక్ష్యం? హిందూ దేవాలయాలంటే మరీ ముఖ్యంగా ఎందుకు అంత నిర్లిప్తత? ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి బాధ్యత తమదే అని ఒప్పుకొని ఏ దేవాలయాలలో కూడా ఇటువంటి తప్పులు జరగకుండా ఆ బింది లేదా ఉపయోగించినటువంటి పాత్ర శుభ్రంగా లేదనో లేదా పాలలో నుంచి రాలేదనో ఇటువంటి కుంటి సాకులు చెబుతూ పక్కకు తప్పించుకోవడానికి చూసేటువంటి అధికారులు కానీ, ఆ పూజా సామాగ్రి తెచ్చినటువంటి ఆర్డర్ పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఆ పురోహితులు పండితులు ఎవరైతే ఆ పూజా విధానాన్ని కొనసాగించేటువంటి పండితులు కానీ, అదే కాకుండా మరీ ముఖ్యంగా అధికారంలో ఉండేటువంటి పార్టీ కానీ దీనికి అంతటికీ కూడా బాధ్యత వహించాల్సి ఉన్నటువంటి అవసరం ఉన్నది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని క్షమాపణ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దుర్గాగుడిలో ఎప్పుడూ కూడా ఎలాంటి నిర్లక్ష్యమైనటువంటి పోకడలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రైవేట్ వ్యవహారంగా చాలా వరకు కూడా రన్ అవుతున్నాయి. ఆధిపత్యాలు ఎవరి చేతిలో ఉన్నాయో అంతుపట్టనట్టుగా అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వమును చేతకానితనంగా భావించక తప్పనిసరిగా హిందువుల మనోభావాలు రక్షించడం కోసమైనా సరే తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి సిటిజన్స్ ఫారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, సనాతన ధర్మాన్ని కోసం పోరాడేటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుతున్నాం. జై హింద్, జై భారత్.